This call is now being recorded. బృహదారణ్యకోపనిషత్తు 2వ అధ్యాయము 4వ బ్రాహ్మణంలో 7వ సంపుటం 7వ సంపుటం నడుస్తుంది. సా యథా దుందుభేర్ హన్యమానస్య నా బాహ్యాన్ శబ్దాన్ శక్నుయాత్ గ్రహణాయ దుందుభేస్తు గ్రహణేన దుందుభ్యాఘత్ ఆఘాతస్య వా శబ్దో గృహీత. దుందుబి అంటే ఈ డోలు డప్పు, దానిని కొడితేనే శబ్దం వస్తుంది. అంటే దాన్ని కొట్టేవారు ఒకరు కావాలి, అప్పుడే అది శబ్దం చేస్తుంది. ఆ రకంగా ఏ రకంగానైతే ఈ డోలు అనేటువంటిది ఇంకొకరి ద్వారా ప్రతాడితమైనప్పుడే అది శబ్దం ఏ రకంగానైతే చేస్తుందో, బాహ్య శబ్దాన్ శక్నియాత్ గ్రహణాయ, ఈ బాహ్య శబ్దాలను ఏ రకంగానైతే అభివ్యక్తపరుచడం జరుగుతుందో, దుందుభేస్తు గ్రహణాయ దుందుభ్యాఘాతాయ, ఈ దుందుభి అంటే ఈ డోలు ద్వారా శబ్దం ఎట్లయితే వస్తుందో దాన్ని ఆఘాతం చేసేవారు ఒకరు ఉంటేనే ఆ దుందుభి అనేటువంటిది శబ్దము వెలువరుస్తుంది. ఆ వెలువరిచినటువంటి శబ్దాన్నే మనం వినగలుగుతున్నాం. మనం శబ్దం వింటున్నాం, కానీ శబ్దం ఎక్కడి నుండి వస్తుందంటే డోలు నుండి వస్తుంది. ఆ డోలు తనకు తాను శబ్దం చేయలేదు కదా, అంటే ఆ డోలును కొట్టేవారు ఇంకొకరు కావాలి. అదే రూపకంగా ఈ డోలులో శబ్దం ఏ రకంగానైతే అభివ్యక్తమై మనకు వినబడుతుందో, అదే విధంగా ఈ 8వ సంపుటంలో చెప్తున్నటువంటిది ఏంటంటే, సా యథా శంఖస్య ధ్యాయమానస్య, ఈ శంఖ రూపంలో ఉన్నటువంటి ధ్యాయమానస్య, ఈ ధ్యాయం అంటే ధ్యేయ చింతన మనన నిధిధ్యాసనం చేసేటువంటి ఆత్మభావం, ఆత్మతత్వము. నా అంటే మన యొక్క బాహ్య శబ్దాన్ శక్నియాద్ గ్రహణాయ శంఖస్య తు గ్రహణేన శంఖధ్వస్య వా శబ్దో గృహీత. నీ యొక్క దేహం నుంచి వస్తున్నటువంటి శబ్దం ఎలా వస్తున్నది అనేటువంటి రహస్యాన్ని చెప్పడం జరుగుతుంది. దేహం నుండి ఎలా వస్తుంది? దేహం ఒకటే కదా, స్త్రీ పురుష దేహమే కదా. మరి ఆ దేహంలోంచి ఈ శబ్దం ఎలా వస్తుంది అని అంటే, ఈ శబ్దము అనేటువంటిది ఎట్లా అభివ్యక్తం అవుతుందో దాన్ని పాణిని మహర్షి వర్ణోచ్చారణ శిక్షలో చెప్పాడనమాట. వర్ణ ఉచ్చారణ అంటే వర్ణాలను, అచ్చులను, అల్లులను మనం ఏ రకంగా ఉచ్చరించాలి, ఏ రకంగా ఉచ్చరిస్తే స్పష్టంగా అభివ్యక్తం అవుతాయి అనేటువంటి భాషా విజ్ఞానాన్ని వ్యక్తపరుస్తూ పాణిని మహర్షి చెప్తున్నాడు అనమాట. ఆత్మ, మొట్టమొదట ఆత్మ నుంచి మొదలు పెడుతున్నాడు. ఆత్మయే చైతన్యం, ఆత్మదే ఈ దేహం, ఆత్మదే ఈ జీవితం, ఆత్మనే తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంది. కాబట్టి ఆత్మ ద్వారా బుద్ధ్యా, ఆత్మ ద్వారా బుద్ధి ద్వారా ఆత్మ బుద్ధ్యా సమేత్యార్థాన్ మనోయుంక్తే వివక్షయా. ఆత్మ మొట్టమొదట బుద్ధితోటి సమావేశం అవుతుంది. బుద్ధికి నిర్దేశించినటువంటి ఆత్మ చెప్పినటువంటి ఆ విషయాలను బుద్ధి తీసుకెళ్లి మనసుకు చెప్తుంది, మనసు తీసుకెళ్లి ఇంద్రియాలకు చెప్తుంది, ఇంద్రియాలు తీసుకెళ్లి విషయాలకు చెప్తుంటాయి. ఆ విషయ సుఖాన్ని ఆత్మ అనుభవిస్తుంది. అందు గురించి ఇక్కడ శబ్దము వ్యక్తపరచాలి అని అన్నప్పుడు ఈ ఆత్మ అనేటువంటిది బుద్ధి వెళ్ళి మనసు వెళ్ళి మనః కాయాగ్నిం ఆహంతి. మనస్సు అనేటువంటిది కాయ అంటే ఈ దేహం యొక్క అగ్ని అంటే జఠరాగ్ని. జఠరం అని ఈ శరీరాన్ని అంటారు. జఠరంలో ఈ యొక్క వేడి పుట్టించేటువంటిది ఆత్మతత్వం. కాబట్టి ఆ జఠరాగ్నిని, అన్నంను జీర్ణం చేసేటువంటిది, మనం అన్నం అరిగేటువంటి అరుగుదల శక్తిని ఇది ప్రేరేపిస్తుంటది. ఆ రూపకంగా అరుగుదల శక్తిని ఎప్పుడైతే ఈ యొక్క జీవాత్మ బుద్ధి ద్వారా మనసు ద్వారా ఈ యొక్క జీర్ణశక్తిని, జఠరాగ్నిని ఉత్తేజితం చేయడం, ఈ రకంగా చేయడం ద్వారా అప్పుడు ఈ యొక్క జఠరాగ్ని అనేటువంటిది ప్రతాడితం అవ్వడం వల్ల ఆ సా ప్రేరేతి మారుతం, అది వాయు కోశాన్ని
ఒత్తిడి చేస్తుంది. నువ్వు వెళ్ళవమ్మా, వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి వాయువును ఒత్తిడి చేస్తుంటది. ఆ రూపకంగా వాయువు అంచెలంచెలుగా ఈ దేహం నుంచి బయటకు వచ్చి ఛాతి గుండా, కంఠం నుంచి, ఈ నోటి నుంచి, పెదవుల గుండా శబ్దం బయటకు వెలువడుతుంటది. ఈ శబ్దం వెలువరిచేది ఎవరు అని అంటే ఆత్మ. ఈ రకంగా మనకు శబ్దం వినపడుతుంది. ఇప్పుడు 9వ సంపుటాన్ని చూడండి. సా యథా వీణాయై వాద్యమానాయై నా బాహ్య శబ్దాన్ శక్నుయాద్ గ్రహణాయ వీణాయై తు గ్రహణాయ వాదస్య వా శబ్దో గృహీత. ఇప్పుడు వీణను ఇట్లా గోటితో మీటితే శబ్దం వస్తుంది. అమ్మీటే వారెవరు, ఎవరు మీటుతున్నారు, ఎవరు కదిలిస్తున్నారు, ఆ వీణ యొక్క వైర్లను ఎవరు కదిలిస్తున్నారు? ఆ కదిలించే వారు లేకుండా ఆ వైర్లు అనేటువంటివి, తీగలు అనేటువంటివి కదలవు. కాబట్టి కదలినప్పుడు శబ్దం ఎలా వస్తుంది? కదిలితేనే శబ్దం వస్తుంది. కదిలితే అంటే వీణ తన తీగలను తను కదిలించలేదు కాబట్టి కదిలించే వారు ఇంకొకరు కావాలి. కదిలిస్తేనే ఆ వీణలోంచి శబ్దం బయటకు వస్తుంది. వీణ తీగల్లోంచి ఆ యొక్క తరంగ ప్రవాహంతో శబ్దం అనేటువంటిది బయటకు వినపడుతుంది. అంటే ఆ వీణ తీగలను కదిలించే వారు కావాలి. స యథా అది ఏ రకంగానైతే వీణాయై ఈ వీణ కొరకు, వాద్యమానాయై ఈ వాద్య యంత్రమైనటువంటి ఈ వీణ యంత్రము నా బాహ్య శబ్దాన్ శక్నుయాత్ గ్రహణాయ, అది తను స్వతహగా శబ్దాలను వెలువరచదు. పిల్లను గ్రోవి స్వతహగా శబ్దాన్ని బయటకు వెలువడ చేయజాలదు. దానిని ఊదే వారొకరు కావాలి. ఈ వీణ వైర తీగలను కదిలించే వారొకరు కావాలి. అది ఏ రకంగా అయినా సరే, ఇంకొక శక్తి ఏదైనా వచ్చి ఆ తీగలను కదిలించినప్పుడే, పిల్లను గ్రోవిని ఊదినప్పుడే, తబలాను వాయించినప్పుడే, హార్మోనియంను మోగించినప్పుడే శబ్దం అనేటువంటిది బయటకు వస్తుంది. అదే రకంగా ఈ దేహం ఒక యంత్రము. ఈ యంత్రమును వాయించే వారొకరు కావాలి. అందుగురించే ఆత్మ ఈ శబ్దం, ఈ దేహం నుంచి ఈ యొక్క శబ్దాన్ని వెలువరుస్తున్నది అనేటువంటిది సారాంశం. అర్థమవుతున్నదా? పట్టుకుంటున్నారా లేదా? శంఖస్య తు గ్రహణేన శంఖధ్వస్య వా శబ్దో గృహీత. ఈ యొక్క శంఖస్య అంటే దేహం యొక్క గ్రహణేన ఈ శబ్దాన్ని, దేహంతో వచ్చేటువంటి శబ్దాన్ని గ్రహించడం ద్వారా శంఖధ్వస్య వా శబ్దో గృహీత. ఈ శంఖధ్వస్య, ఈ శంఖమును ఎవరైతే వాయిస్తున్నారో, ఇది ఎవరిదైతే శంఖం ఉన్నదో, ఈ దేహం ఎవరిదైతే ఉన్నదో, ఈ దేహంలో ఎవరైతే ఈ శబ్దాన్ని వెలువరుస్తూ ఉన్నారో ఆ యొక్క శబ్దాన్ని మనం దేహం బయట వినగలుగుతున్నాం. ఇప్పుడు 9వ సంపుటం చూడండి. సా యథా వీణాయై వాద్యమానాయై నా బాహ్య శబ్దాన్ శక్నుయాత్ గ్రహణాయ వీణాయై తు గ్రహణేన వీణావాదస్య వా శబ్దో గృహీత. ఇంకా అది ఏ రకంగానైతే వీణాయై వీణ కొరకు, వాద్యమానాయై వాద్య యంత్రమైనటువంటి ఆ యొక్క వీణ కొరకు నా బాహ్య శబ్దాన్ని శక్నుయాత్, అది స్వతహగా శబ్దాలను వ్యక్తపరచలేదు. గ్రహణాయ మనం వినాలంటే అది వ్యక్తపరచలేదు. వీణాయైతు గ్రహణేన, ఇప్పుడు వీణ కొరకు ఆ శబ్దాన్ని గ్రహించాలంటే అది ఎటువంటి శబ్దం చేస్తుందో వినాలి అంటే, పిల్లను గురువు ఎటువంటి శబ్దం చేస్తుందో వినాలి అంటే, వీణావాదకుడు ఏ రకంగా దాని తీగలను కదిలిస్తేనే కదిలించేదాని క్రమమును బట్టి శబ్దం వెలువడుతుంది. పిల్లని గురువులో ఊదేటువంటి వైవిధ్యమును బట్టి ఆ యొక్క శబ్దము, గేయం అనేటువంటిది వెలువడుతుంది. శబ్దో గృహీత, తద్వారా మనం శబ్దం అనేటువంటిది పట్టుకుంటున్నాం. ఇప్పుడు 10వ చూడండి. సా యథా ఆర్ద్రైర్ధాగ్నేభ్య
అహితాత్ పృథక్ ధూమా వినిశ్చర్ అంత్యేవం వా అరే అస్య మహతో భూతస్య విశ్వసితం ఏతద్ యద్ ऋग्वेदो यजुर्वेदो सामवेदो अथर्वाङ्गिरसः इतिहासः पुराणं विद्या उपनिषदः श्लोकाः सूत्राणि अनुव्याख्यानानि व्याख्यानानि अस्य एव एतानि सर्वाणि विश्वसितानि సాయత అది ఏ రకంగానైతే ఆర్ద్రైర్ ఈధం ఈధ అంటే ఆర్ద్రైర్ ఈధ. ఇప్పుడు యజ్ఞం చేసేటప్పుడు పచ్చి ఆర్ద్రం అంటే పచ్చివి పచ్చి ఈధ ఈంధి దీప్తవ్ ఈధ ఈధ అంటే ఈ యొక్క సమిధలు ఏవైతే అది పచ్చిగా ఉంటుంటాయో తడిగా ఉంటుంటాయో అటువంటి ప్రకరణంలో అగ్నేహ అభ్యాహితాత్ పృథక్ ధూమ, ఈ అగ్నిని రాజేసినట్టయితే ఇక మనము వెలువర్చాలనుకున్నటువంటిది మంట, కానీ ఆ మంట కంటే ముందు ధూమం వస్తుంటది. ఆ ధూమం అంటే పొగ వస్తుంటది. ఆ పొగ ఎందుకోసం వస్తుంది అంటే ఆర్ద్ర ఇప్పుడు వర్ష ఋతువు రాబోతుంది కాబట్టి ఈ గ్రీష్మ ఋతువులో వర్షాలు పడజేస్తూ ఈ యొక్క మెత్తదనంగా సమిధలను తడిగా చేసినందువల్ల దాంతో మంట ముందు పొగ వస్తుంటుంటది. ఆ పొగకు కారణం మనం అంటించడం కాదు, ఆ సమిధలు కాదు. సమిధలకు అంటించడానికి మధ్య తేమ శాతం ఉన్నది కాబట్టి ఆ తేమ ఆవిరయ్యేంత వరకు పొగ వస్తుంటది. అందుగురించి ఈ పొగకు కారణం ఏంటంటే నీటి తత్వం. పృథక్ ధూమ వినిశ్చ అంత్యేవం వా అరే అస్య మాతో భూతస్య. ఇంకా ఈ రకంగా ఈ ధూమము వెనకాలే మహత్వపూర్ణమైనటువంటి ఆ అగ్నితత్వం అనేటువంటిది మండుతూ వస్తుంటుంటది. ఆ యొక్క అగ్ని రాజుకునే వరకు పొగ మాత్రమే మనకు కనపడుతుంటుంటది. దయానంద సరస్వతి యజ్ఞం యొక్క ప్రకరణంలో యజ్ఞ సామానులు ఏమేమి కావాలి అని అంటే అక్కడ విసనకర్ర కూడా ఒకటి పెట్టాడు అనమాట. ఆ విసనకర్రతోటి విసురుతూ ఉంటుంటే ఏంటంటే తేమ శాతాన్ని కింద మనము అగ్నిని ఆధానం చేసి పైనుంచి పుల్లలు పెట్టేసి మన విసురుతూ ఉంటే ఏంటంటే ఆ అగ్నియే ఆ తేమను లేపుకు రావాలి. ఆ లేపుకు వచ్చేటువంటి ఆవిరి చేయడం ఒకటి, పైకి లేపుకు రావడం ఇంకొకటి. లేపుకొచ్చేదానికి మనం విసనకర్రతో విసిరినప్పుడు అటు ఇటు ఊపడం అన్నట్టు కదా. ఇప్పుడు మనం మేకును గోడకు దిగ్గొట్టేటప్పుడు ఊపుతుంటాము, ఊడపీకేటప్పుడు కూడా ఊపుతుంటాము. ఆ ఊపడం యొక్క ఉద్దేశం ఏంటి? పట్టు బిగుతుగా ఉండాలనేమో దిగ్గొట్టేటప్పుడు, ఆ బిగుతుగా ఉన్నటువంటి పట్టును సడలింపజేయాలనేమో ఊడబిక్కేటప్పుడు ఊపడం జరుగుతుంది. అందు గురించి ఈ యొక్క అగ్ని ఆదానం చేసిన తర్వాత పొగ వస్తుంది అని అంటే ఆ పొగనే తనకు తాను వెళ్ళిపోయే వరకు ఉండాలి అంటే మనం పదే ఇక కర్పూరం బిళ్ళలు మరియు ఆ అగ్గి పుల్లలు గీకుతూనే ఉండాల్సి వస్తుంటది. అందు గురించి చిన్నవి ఆ పుల్లలు వేసి మనం విసనకర్రతో విసిరినట్టయితే తొందరగా తేమ శాతాన్ని కింద అగ్ని దానిని ఎట్లా ఆవిరి చేస్తుంటే మనం అట్లా పైనుంచి విసనకర్రతో విసిరినట్టయితే తొందరగా పొగ అనేటువంటిది బయటకు వెళ్ళిపోతుంది, అగ్ని రాజుకుంటది. గమనించారా ఈ రహస్యాన్ని? ఇదే రూపకంగా అరే అస్య మహతో భూతస్య విశ్వసితం ఏతద్ యద్ ఋగ్వేదో యజుర్వేద సామవేదో అథర్వాంగిరసః
ఈ రకంగా ఇదే రూపకంగా ఈ యొక్క జీర్ణాశయం నుంచి జీర్ణాశయాన్ని మనస్సు ప్రతాడితం చేస్తున్నప్పుడు ఆ జీర్ణాశయం అనేటువంటిది వాయుకోశాన్ని ఒత్తిడి చేస్తున్నప్పుడు ఆ వాయువు అంచెలంచెలుగా పైకి అభివ్యక్తం అవుతున్నప్పుడు ఎవరిదైతే ఈ దేహమో ఎవరైతే ఈ దేహధారణ చేసి ఉన్నారో ఆ యొక్క ఆత్మ ఎటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరచాలనుకుంటున్నారో, ఇప్పుడు మనం అజ్ఞానంలో ఉన్నాము కాబట్టి అర్థం పర్థం లేనటువంటి శబ్దాన్ని, ఒకరిని పిలిచేటువంటి శబ్దాన్ని, దగ్గేటువంటి శబ్దాన్ని, తుమ్మేటువంటి శబ్దాన్ని, ఈ యొక్క ఏంటంటే గొంతును సవరించుకునేటువంటి ఎన్నో శబ్దాలను చేస్తుంటాం. అదే ఇది వ్యవస్థితముగా ఒక పద్ధతి ప్రకారంగా వచ్చినట్టయితే ఆ రూపకంగా వ్యక్తమైనటువంటిదే ఈ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అథర్వ, ఆంగిరస, ఇతిహాసం, పురాణం, విద్య, ఉపనిషత్ శ్లోకాలు, ఈ సూత్రాలు, వ్యాఖ్యానాన్ని ఆ తర్వాత ఆ గురుముఖంతో మొట్టమొదట ఎవరైతే ఈ యొక్క శబ్ద విజ్ఞానాన్ని కనిపెడుతున్నారో ఆ యొక్క రహస్యాత్మకంగా వారు వెలువరుస్తున్నటువంటి ఆ మహాత్ములు వెలువరుస్తున్నటువంటిదే ఆరంభంలోనైతే గురుముఖ శిష్య పరంపరగా నేర్చుకోవడం జరిగింది. ఇక ఏ రకంగా ప్రకృతి మీద ఆధారపడి ఉండడం ద్వారా బుద్ధి వికటిస్తున్నప్పుడు ఇక గురుముఖ శిష్య పరంపరగా గ్రహించలేనటువంటి సందర్భంలో అప్పుడు ఆ అభిప్రాయాన్ని తాళపత్రాల మీద సురక్షితం చేసినప్పుడు ఆ సురక్షితం చేసేటువంటిది విషయమే పేరు పెట్టినటువంటిది ఋగ్వేదం అని, యజుర్వేదం అని, సామవేదం అని, అథర్వ వేదం అని, అలాగే ఈ ఇతిహాసం అని, పురాణం అని, విద్య, ఉపనిషత్తులని, శ్లోకాలని, ఈ సూత్రాలని మనం తర్వాత పేరు పెట్టుకున్నాం. అక్కడ ఎక్కడి నుండి అయితే వెలువడుతున్నాయో, ఎవరి నుండి అయితే వెలువడుతున్నాయో అక్కడ ఆ రహస్యం, అక్కడ ఎవరి నుండి అయితే వెలువడుతున్నాయో అక్కడ వచ్చేటువంటిది ఈ ఒక ఆత్మ ఒక దేహం నుంచి వెలువరుస్తూ ఉన్నది. ఇంకా ఎప్పుడైతే అత్యంత తాపత్రయంతో ఉన్నప్పుడు వారి నోటి నుంచి ఏ శబ్దం వచ్చినా కూడా పట్టుకోవడానికి, గ్రహించడానికి సంసిద్ధంగా ఉండడం జరిగిందో అది గురుముఖ శిష్య పరంపరగా నడిచింది. ఇక ఆ రకంగా బుద్ధి వికటించినప్పుడు ఆ రకంగా గురుముఖ శిష్య పరంపరతో పట్టుకోలేనటువంటి సందర్భంలో, తప్పిదం జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ యొక్క గురువాణిని ఈ యొక్క లిపిబద్ధం చేయడం జరిగింది. ఆ లిపిబద్ధం పేరే, ఆ రకంగా లిపిబద్ధం చేసినటువంటి దాని పేరే ఋగ్వేదము, యజుర్వేదం అని ఇట్లా పేరు పెట్టుకోవడం జరిగింది. ఈ తర్వాత మనం చదువుకుంటూ లిపిబద్ధం గురుముఖ పరంపరగా ఏంటంటే గురువు కూర్చుండి అతను ఉచ్చరిస్తేనే మనం వినేటువంటి వారిని. ఇప్పుడు ఆ గురుముఖ శిష్య పరంపరతోటి గ్రహించడం సాధ్యం అవ్వట్లేదు కాబట్టి లిపిబద్ధం చేసుకున్నటువంటి దానిని చదివి చెప్పడం, ఆ చదివించేటువంటి దానిని ఏం చదివారు అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని చెప్పేసి ఈ రకంగా జ్ఞాన విశిష్టం పేరు ఈ యొక్క వేదములుగా, ఉపనిషత్తులుగా, దర్శన శాస్త్రాలుగా ఈ రకంగా చెప్పుకోవడం జరుగుతుంది. వ్యాఖ్యానాన్ని అస్య ఏవ ఏతాని సర్వాణి విశ్వసితాని. ఈ రకంగా గురుముఖం నుండి వచ్చినటువంటి ఆ వాణిని ఏ రకంగా లిపిబద్ధం చేయడం జరిగిందో తర్వాత ఆ లిపిబద్ధం చేసినటువంటి దానిని వ్యాఖ్యానం చేసినటువంటి దానికి ఏతాని సర్వాని విశ్వసితాని, నిశ్వసితాని. ఈ రకంగా మనము ఈ యొక్క పేర్లు పెట్టుకొని వాటిని నమ్మకంగా ఆ యొక్క అభిప్రాయాన్ని గ్రహిస్తున్నాం. అందుకనే వేదాలను శృతులు అంటారు కదా. అంతే, శృతులు అనడానికి అది ఒక మనకు ఉదాహరణ. అది ఒక్క కాదు, అది ఏ ఉదాహరణ. అదే అంతే శృతి జ్ఞానం. సా యథా సర్వాసాం అపాం సముద్ర ఏకాయనం ఏవం సర్వేషాం స్పర్శానాం త్వగ్ ఏకాయనం ఏవం సర్వేషాం గంధానాం నాసికే ఏకాయనం ఏవం సర్వేషాం రసానాం జిహ్వేకాయనం ఏవం సర్వేషాం రూపాణాం చక్షుః ఏకాయనం ఏవం సర్వేషాం శబ్దానాం శ్రోత్రం ఏకాయనం ఏవం సర్వేషాం సంకల్పానాం మనః ఏకాయనం ఏవం సర్వాసాం విద్యానాం
హృదయం ఏకాయనం ఏవం సర్వేషాం కర్మాణం హస్తౌ ఏకాయనం ఏవం సర్వేషాం ఆనందానాం ఉపస్థ ఏకాయనం ఏవం సర్వేషాం విసర్గానాం పాయురేకాయనం ఏవం సర్వేషాం అధ్వానాం పాదౌ ఏకాయనం ఏవ సర్వేషాం వేదానాం వాగేకాయనం. ఇక రహస్యం అంతా చెప్తున్నాడు చూడండి. ఏ రకంగా ఇంద్రియాలను ఎవరు వినియోగించుకుంటున్నారు, ఏ ఇంద్రియం ద్వారా ఎటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది అనేటువంటిది, ఈ ఇంద్రియముల యొక్క మూలంలో ఎవరున్నారు, ఎక్కడి నుండి వెలువడుతున్నాయి అనేటువంటి రహస్యాన్ని ఆత్మ వైపు సంకేతం తీసుకెళ్లి చెప్పడం జరుగుతుంది. సాయత సర్వాసాం అపాం, ఈ యొక్క అన్ని ఈ మూర్త రూపముల యొక్క మూలం, ఆ మూర్త రూపం ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే మూర్తి భవించడానికి ఘనీభవించే కంటే ముందు అది ద్రవ రూపంలో ఉన్నట్టుగా ద్రవ రూపం దాల్చుకునే కంటే ముందు పరమాణు రూపంలో ఉన్నట్టుగా అందు గురించి ఆ యొక్క రహస్యాన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. ఏంటంటే యజుర్వేదము 31వ అధ్యాయం 17వ మంత్రములో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏంటంటే భూమి ఎలా తయారైంది అంటే అద్భ్య పృథివ్యాః రసాచ్చ విశ్వకర్మణః సమవర్తత అగ్రే 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 అంటే ముందుగా మొట్టమొదట నీటి పరమాణువులను ఒక దగ్గరికి చేర్చడం, పరమాణువులను ఒక దగ్గరికి చేర్చడం ద్వారా ఆ పరమాణు తత్వం అనేటువంటిది ద్రవ రూపం ఏర్పడింది. ద్రవ రూపాల్లో ఊష్మ సంపర్కం చేయడం ద్వారా ఆ ద్రవము ఘనీభవించడం, మూర్తి భవించడం జరిగింది. పట్టుకుంటున్నారా లేదా? ఇప్పుడు మన దేహం కూడా తరల రూపంగా వచ్చినటువంటి శుక్రం కంటే శుక్రస్థితికి వచ్చే కంటే ముందు ఈ యొక్క మొట్టమొదట అన్న రూపం రావడానికి పంచమహాభూతాల్లో అన్న రూపం దాల్చడానికి తరల పదార్థం వరి ఈనింది అని అంటే దాంట్లో ఆ వరి గింజలో పాలు ఉంటాయి. ఇట్లా గోటితో నొక్కితే పాలు వస్తుంటాయి. చూసారా? మొక్కజొన్నలు దానికి గింజలకు ఇట్లా గోటితో మీటగానే పాలు వస్తుంటాయి. వరి అయినా గోధుమలైన ప్రతి ధాన్యం ఏదైనా సరే, బబ్బలు పెసలు అన్ని ఈ యొక్క ద్రవ రూపం నుంచే ఘనీభవించి ధాన్యం తయారైంది. ఆ ధాన్యముని మనం ఉడకబెట్టుకొని మనం తినడం జరుగుతుంది. ఆ తిన్నటువంటి అన్నమును పిప్పిని వేరు రసమును వేరు తయారు చేస్తుంటే ఆ రసము ద్రవ పదార్థమే. ఆ ద్రవ రూప రసము రక్తంగా తయారవుతుంది. రక్తము ద్రవ పదార్థమే. రక్తం నుంచి మాంసం ఘనీభవించడం, మాంసం యొక్క సారాంశం మధ్య నుంచి మేధ నుంచి శుక్రం నుంచి ఈ గర్భధానంలో పురుషుని శరీరం నుంచి వెళ్ళేటువంటిది ద్రవ పదార్థమే. ఈ ద్రవ పదార్థంగా వెళ్ళినటువంటి శుక్రాణు అక్కడ స్త్రీ శరీరంలో గర్భంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఘనీభవించి ఈ యొక్క దేహ రూపం తరలం నుంచే వచ్చింది. అందుగురించి ఇదంతా నీటి ఆధారంగా జరుగుతున్నటువంటిదని. తరల రూపంగా పురుషుని శరీరం నుంచి వచ్చినటువంటి శుక్రాణువు స్త్రీ గర్భంలో ఈ యొక్క స్త్రీ పురుష పిండ రూపం దాల్చడం, ఘనీభవించడం. ఇప్పుడు పాలును తోడు పెడితే పెరుగవడం, పాలు పలుసగా తరలంగా ఉన్నటువంటి వాటిని తోడు వేయడం ద్వారా ఘనీభవించడం, ముద్దగా రావడం, మూర్తి భవించడం తద్వారా ఏర్పడింది ఈ పృథ్వీతత్వం అనేటువంటిది. ఆ పృథ్వీతత్వం అండపిండ బ్రహ్మాండములు ఈ తరల తత్వం నుంచి ఈ యొక్క ఘనీభవించినటువంటి మూర్తి భవించినటువంటి మూర్త ఆకారం ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్ర గోళాలు పృథివీ ఈ యొక్క గ్రహాలు అనేటువంటివి ఏ రకమైతే మూర్తి భవించాయో అదే రకంగా తరళంగా వచ్చినటువంటి శుక్రకణానికి ఈ యొక్క స్త్రీ పురుష పిండ దేహం అనేటువంటిది మూర్తి భవించినట్టుగా చూపిస్తున్నాడు భగవంతుడు. అర్థమవుతుందా? పట్టుకుంటున్నారా లేదా? అర్థమవుతుంది.
ఈ రకంగా అపాం సముద్ర అంటే నీటి. ఇప్పుడు ఈ రహస్యాన్ని మనము ఈ అద్భ్య అనేటువంటి యజుర్వేదంలో చెప్పబడేటువంటి ఆ రహస్యాన్ని మనం పట్టుకోవాలంటే, శీతకాలంలో తుంపరగా కురిసేటువంటి మంచు, ఆ తుంపర ఆ యొక్క ఎంత పెద్దగా ఉంటది ఆ తుంపర. ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతుంటే, దగ్గర నుండి మాట్లాడుతుంటే కూడా వారి నోటి తుంపిళ్ళు పడుతుంటాయి కదా. ఆ రకంగా ఈ తుంపరగా వస్తున్నటువంటి నీటి పరమాణువులను అనేకమును ఒక దగ్గరికి చేరిస్తే అది తరల రూపంగా తయారవుతుంది. ఇప్పుడు గాలిలో ఈ తుంపర కంటే కూడా చాలా సూక్ష్మంగా ఉన్నటువంటి గాలిలో తేమ శాతాన్ని ఈ యొక్క యంత్రం తయారు చేసి ఇలా గాలిలో ఇలా తిప్పడం ద్వారా నీరు తయారవుతుంది. అమెరికాలో, ఇంగ్లాండ్ లో అవన్నీ యంత్రాలు తయారు చేశారు, ఇంకా మన భారతదేశానికి రాలేదు అవి. ఓం ఆచార్య, ఆ మన భారతదేశంలో ఏసీ వచ్చింది కదా, ఏసీ అక్కడ ఏసీ నడిచి ఇక్కడ నీళ్ళు పడతాయి. ఇది కూడా రహస్యం, ఇది కూడా అదే. అది నీళ్ళు చుక్కలు పడతా ఉంటాయి. ఏసీ బయట ఏసీ వస్తుంది, లోపల బయట నీళ్ళు పడతాయి. అది అందుకని ఈ రకంగా అపాం సముద్ర, ఈ నీటి పరమాణువుల యొక్క సంగ్రహమే తరళంగా తయారైనప్పుడు సముద్రం ఏర్పడింది. ఆ సముద్రం అయినప్పుడు ఏకాయనం ఏవం సర్వేషాం, ఈ సముద్రంలో ఉండేటువంటి వాటినన్నింటినీ మళ్ళీ సముద్రం నుంచి పైకి లేపడానికి ఉప్పెనలతోటి మళ్ళా నీటి పరమాణువులను పైకి లేపడం. ఉప్పెనలో ఏం లేస్తుంటాయి చెప్పండి? నీటి పరమాణువులు లేచినప్పుడే మేఘాలు నీటిని పీల్చుకోవడం. నీరు అంటే నీరే లేవదు, ఉప్పెనలాగా నీటి పరమాణువులే లేస్తుంటాయి. నీటి సూక్ష్మ భావం. సర్వేషాం స్పర్శాన త్వగ్, ఇక ఈ యొక్క తరల రూపంగా వచ్చినటువంటిదే పట్టు పురుగును చూసారా? నిన్న ఇది ప్రసంగం గుర్తుకు రాలేదు. సాలె పురుగు, పట్టు పురుగు, ఇవి ఈ పురుగు ముందు వచ్చి తన చుట్టూ తాను అల్లుకోవడం. ఈ పురుష శరీరం నుండి వచ్చినటువంటి ఈ జీవాత్మ శుక్రకణం అనేటువంటిది స్త్రీ గర్భంలోకి వెళ్ళిన తర్వాత స్త్రీ గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క పదార్థంతో మాంస కణాలను ఉత్పత్తి చేసి ఆ యొక్క దేహాన్ని అల్లుకోవడం. అందుకే ఈ లోపల ఉండేటువంటి రహస్యాన్ని బయట మనకు భగవంతుడు చూపిస్తున్నాడు. ఏంటంటే పిచ్చుకలు కానివ్వండి, ఇంకా ఇవే పశువులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, ముందు ఆధారం తీసుకుంటాయి. ఎక్కడ సురక్షితంగా ఉండగలుగుతాము అక్కడ తన గూటిని తాను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మనుషులు కూడా ఒక స్థలాన్ని నిర్ణయించుకొని ఆ స్థలంలో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవడం. కనిపిస్తుందా? అదే పనులు కొనుక్కున్న వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడతారో చూడండి. కట్టుకున్న వాళ్ళు ఎంత తృప్తిగా ఉంటారో, కొనుక్కున్న వాళ్ళు అన్ని సర్దుకోవాల్సి వస్తుంటుంటది. వారికి వంటగది అనుకూలంగా ఉండదు, ఈ యొక్క పడక గది అనుకూలంగా ఉండదు, అన్ని సర్దుకోవాల్సి వస్తుంటుంటది. అదే ఇష్టపూర్వకంగా స్థలం కొని కట్టుకున్నటువంటి అప్పుడు అక్కడే మనం ఒక ఇంజనీర్ తోటి, ఒక అతన్ని ఎవరు బిల్డర్స్ తోటి అదంతా ప్లాన్ అంతా ముందే ఇస్తుంటాం కదా. ఆర్కిటెక్ట్ ఏమంటారు తెలుగులో? రూపురేఖలు గీస్తుంటాడు కదా. ముందేమో ముగ్గు పోసుకునేవారు. ఇప్పుడు ఆ ముగ్గు స్థితి నుంచి ఆర్కిటెక్ట్ అతను పేపర్ మీద గీతలు గీసి దాన్ని ఆ రకంగా ముగ్గు పోయిస్తుంటారు అనమాట. డిజైనర్ ఇంజనీర్ను తెలుగులో ఏమంటారు? అభియంత అంటారు. వాస్తు ప్రకారం అంటాం. వాస్తు ప్రకారం కట్టుకుంటాం కదా అన్ని గదులు. అదే వాస్తువు అంటే మనకు వాస్తు అనేటువంటిది దయానంద సరస్వతి ఇల్లు కట్టుకునేటప్పుడు అక్కడ చూపించింది ఏంటంటే
తూర్పు నుండి వచ్చే సూర్యకిరణాలు గాలి ఇంటి మధ్యలోకి రావాలి, అస్తమించేటువంటి సూర్యుని యొక్క కిరణాలు గాలి ఇంటి మధ్యలోకి రావాలి. ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి గాలి స్పష్టంగా ఇంట్లోకి వస్తుంటుందో ఆ ఇంట్లో గొడవలు రావు. అది గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు. ఇప్పుడు మీ దగ్గరికి సత్యత ఈ సంస్కార విధి రాలేదు కాబట్టి దయానంద సరస్వతి చెప్పినటువంటి ఈ వాస్తు శాస్త్రం తెలియదు. ఇప్పుడు ఓం ప్రకాశ్ తయారు చేసినాడు, ఇక్కడ మరి ఈ ఆశ్రమం వాళ్ళు సహకరిస్తే ఇక్కడికి వెళ్ళి ముద్రణ అవుతుంది. సంస్కార విధిలో ఆ ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు అంటే ఏంటనేటువంటిది చూపించాడు. వాస్తు పూజ మంత్రాలు మాత్రమే గృహ ప్రవేశంలో మనం చదువుతుంటాం, కానీ ఇల్లు కట్టేటప్పుడు ఎట్లా కట్టాలి అదంతా రహస్యం అంతా ఇప్పుడు వస్తున్నది. అందు గురించి స్పర్శానం సర్వేషాం స్పర్శానాం త్వగ్, ఈ యొక్క మాంసకణం నిన్నటి చెప్పుకున్నటువంటిది ఏంటంటే ఆ ఆవు యొక్క గర్భంలో ఆ క్రిమి ఎప్పుడైతే మొట్టమొదట ఆ మాంసకణం ఏర్పడుతుందో, జీవాత్మ పురుష శరీరం నుండి వచ్చినటువంటి జీవాత్మ చుట్టూ ఉన్నటువంటి శుక్రం వీర్యం అనేటువంటి వీర్యంలో ఉండేటువంటి జిగటతనముతోటి తల్లి శరీరంలో ఉండేటువంటి ఆ యొక్క పదార్థం, ఆ పదార్థంను ఈ జిగటతో కలిసినప్పుడు అది రేషగా పోగులుగా ఏర్పడుతుంటది, కణముగా ఏర్పడుతుంటది. ఏర్పడినప్పుడు ఆ ఒక కణం ఏర్పడగానే అక్కడ ఉండేటువంటి క్రిమికి అది అత్యంత రుచికరంగా స్వాదిష్టంగా అనిపిస్తుంది. కాబట్టి వెంటనే ఇప్పుడు ఉదాహరణకు అనుకోండి, ఒక కాకి గూడు పెట్టుకోవడానికి ఒక కట్టె పుల్ల తెచ్చుకొచ్చి అక్కడ పెట్టగానే ఇంకొకటి తీసేయడం. పిచ్చుకలు ఆ గూడు కట్టుకుంటుంటాయి కదా, ఒక్కొక్క గడ్డి పోస తీసుకొచ్చి అక్కడ దానికి చుట్టగానే ఇంకొకటి తీసేస్తుంటే ఆ గూడు తయారవుతుందా? ఆ రహస్యమే ఈ సంతానం కానటువంటి వారి దగ్గర ఉండేటువంటిది కొంత. ఇక అదే విషయం ఇక్కడ చెప్తున్నాను అనమాట. సర్వేషాం స్పర్శానం, ఆ స్పర్శ యొక్క త్వగ్ ఏకాయమానం, ఆ త్వచం ఈ యొక్క స్పర్శ రూపం ఈ మాంసకణం ఏర్పడేటువంటిది. ఈ డాక్టర్ వచ్చి ఆవుకు ఇది ఎందుకు గర్భం కావట్లేదు, 6 సంవత్సరాల నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నా అంటే ఇదివరకు చేస్తున్నటువంటి ఆ డాక్టర్ లో నైపుణ్యత లేకపోవచ్చు, లేదంటే ఈ ఆశ్రమం వారికి ఈ రహస్యాలని ఏమి తెలియవు, నేనైతే సరిగానే చేస్తున్నాను, ఆవుదే తప్పు అని చెప్పేసి ఆయన నిరూపించిపోయాడు. కానీ ఆవుది తప్పు అయితే రజస్వల కానీ ఇక్కడ ఆ ఆవు రజస్వల అవుతుంది. ఆ రజస్వల అవుతున్నప్పుడు ఆవు దగ్గర తప్పు లేదు. కాబట్టి ఇదంతా మన ప్రమేయం అని చెప్పేసి ఈ రెండవసారి వచ్చినటువంటి డాక్టరు అన్ని వివరించి చెప్పాడనమాట. ఈ మనుషుల మీద కూడా ఈ ప్రయోగం ఆయుర్వేదంలో చూపబడింది. కాబట్టి ఈ యొక్క ఇష్టానుసార సంతానం అంటే మనకు స్త్రీ కావాలంటే స్త్రీ, పురుషుడు కావాలంటే పురుషుడు, ఇష్టానుసార సంతానం పుత్రకామిష్టితో దివ్యమానవ నిర్మాణం అనేటువంటి పుస్తకము ఓం ప్రకాష్ రాయడం జరిగింది. అది ముద్రణ కాలేదు, తయారై ఉన్నది. దాదాపు 400 పేజీలు అన్ని సంతానం కాని వారికి అన్నింటికి సమస్యలకు పరిష్కారం అనమాట. దాంట్లో ఇప్పుడు ఈ మంత్రరహస్యం అనేటువంటిది ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో ముందు వస్తుంటుంటది. అది మంత్రం ఏ రకంగా తయారు చేస్తారనేటువంటిది తయారు చేపిస్తుంటాడు. ఇక యాజ్ఞవల్క్య ఋషి ఏమని చెప్తున్నాడంటే, ఎండిన కర్ర మీద కూడా ఈ మంతాన్ని ఇట్లా చిలకరిస్తే చిగురు వస్తుంది. అంటే ఎటువంటి సంతానం కానటువంటి వారికైనా కూడా ఈ మంత్ర ప్రయోగం చేసి సంతానం అవుతారు అనేటువంటి ప్రసంగం ఇదే బ్రాహ్మణంలో వస్తున్నది. చూడండి, ఈ యొక్క బృహదారణ్యక ఉపనిషత్తులోనే వస్తున్నది. సర్వేషాం గంధానం. ఇప్పుడు ఇంతవరకైతే చెప్పింది ఏంటంటే తరళంగా ఉండేటువంటి పరమాణు రూపంగా వచ్చినటువంటి వాటిని తరళంగా తయారు చేసి, తరళమైనటువంటి వాటిని ఘనీభవింపజేసి మూర్తి భవించి ఈ త్వగ రూపంని ఏర్పాటు చేశాడు. ఇక త్వగ రూపం ఈ దేహం తయారైన తర్వాత ఇక నిన్న వారు అగ్నిహోత్రి గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చెప్తున్నమాట. సర్వేషాం గంధానాం నాసికే. ఈ సర్వేషాం గంధ, ఈ అన్ని వాసనలు చూడడానికి ఈ నాసిక కావాలి అని అంటే దేహం ఏర్పడిన తర్వాత నాసిక ఉంటుందా, దేహం ఏర్పడే కంటే ముందే నాసిక ఉంటుందా? దేహానికి అంగము అవయవము కాబట్టి ఈ దేహంకే ఈ నాసిక ఉంటుంటది. ఆ నాసిక ద్వారానే శ్వాస పీల్చుకోవడం. ఈ యొక్క ఉమ్మ నీరులో ఉన్నప్పుడు ఆ యొక్క నీటిలో మునుగుతూ తేలుతూ ఇట్లా
కదలాడుతూ ఉంటుంటది కాబట్టి ఈ యొక్క శరీరం బయటి భాగం అంతా పాచిబట్టి ఉంటుంటది. ముక్కు వికసితమైనా కూడా ముక్కు రంధ్రాల్లో పాచిబట్టి ఉంటుంటది కాబట్టి శ్వాస తీసుకుంటే ఈ ఉమ్మనీరుగా ఉన్నటువంటి ఈ నీరు ముక్కు ద్వారా శరీరం లోపలికి వెళ్ళి శిశువు చచ్చిపోయేటువంటి ఆస్కారం ఉన్నది. కాబట్టి ఆ పాచి పట్టింపజేయడం, ఆ పాచియే ఆ శిశువును రక్షిస్తుంది. అందుకనే గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ముక్కు శుభ్రం చేయడం జరుగుతుంటుంటది. ఈ యొక్క పిల్లరు, ఈ డాక్టర్లు ఏం చేస్తుంటారంటే ఆ పిల్లర్ ద్వారా ఈ ముక్కులో ఉన్న పాచిని బయటకు తీయాల్సింది పోయి వాళ్ళు లోపలికి వచ్చేస్తుంటారు అన్నట్టుగా. దాంతో గమనించారా? నాసిక ఏకాయనం ఏవం సర్వేషాం రసానాం, ఈ యొక్క గంధానాం నాసికే, వాసనలన్నీ ముక్కు పీలుస్తూ ఉంటుంటది. ఇక తర్వాత రసానాం జిహ్వైకం, ఈ యొక్క రసములు ఎన్ని రకాలుగా ఈ షడ్రసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాలుక ద్వారా గ్రహించడం. రసానాం జిహ్వ అంటే నాలుక. ఏకాయనం ఏవం సర్వేషాం రూపానం, ఇక జిహ్వనేమో రసాలను, ఇక కన్ను రూపములను, సర్వేషాం రూపానాం చక్షు, అన్ని రకాల రూపాలను పట్టుకునేటువంటిది చక్షువు. ఏకాయనం ఏవం సర్వేషాం శబ్దానం, ఇక అన్ని రకాల శబ్దాలను పట్టుకునేటువంటిది శ్రోత్రం. సర్వేషాం శబ్దానాం శ్రోత్రం. ఏకాయనం ఏవం సర్వేషాం సంకల్పానాం మనః, ఇక అన్ని రకాలుగా మనసులో వచ్చేటువంటి ఈ సంకల్ప వికల్పాలన్నీ మనసులో వస్తుంటాయి కాబట్టి అన్ని సంకల్పాలకు మూలం గ్రహించేటువంటిది మనస్సు. ఏకాయనం ఏవం సర్వాసాం విద్యానాం, అన్ని విద్యలను గ్రహించేటువంటిది హృదయం. సర్వేషాం విద్యానాం హృదయం ఏకాయనం, హృదయం ఒక్కటే అన్ని విద్యలను గ్రహిస్తుంటుంటది. ఏవం సర్వేషాం కర్మణాం, ఇక అన్ని కర్మలను చేసేటువంటిది హస్తం. ఈ హస్తం ద్వారానే అంటే చేతుల ద్వారానే, ఏకాయనం ఈ యొక్క చేతుల ద్వారానే కర్మ చేయడం అనేటువంటిది జరుగుతుంటుంటది. ఇక ఏవం సర్వేషాం ఆనందాన ఉపస్థం, అన్ని రకాల ఆనందాన్ని మనం పొందేటువంటిది దేంతో పొందుతుంటాము అంటే ఉపస్థం ద్వారానే ఆనందం అనేటువంటిది పొందడం జరుగుతుంటారు. ఏకాయనం ఏవం సర్వేషాం విసర్గానం, అన్ని రకాలుగా విసర్గం అంటే విరామం అంటే ప్రక్రియలన్నింటినీ ఆపేటువంటి దానిని పాయు ద్వారా పాయురేకాయనం, ఈ యొక్క పాయువే అన్నింటినీ ఆపడం జరుగుతుంటుంటది. ఇది విసర్జించడం ఆపడం కాదు స్వామి, ఇక్కడ చెప్తున్నాడు. వాయువు ద్వారా అన్ని రకాల విసర్జన చేస్తామని చెప్తున్నాడు అక్కడ భాష. విసర్గం అది ఉపస్థం ద్వారా ఆనందాన్ని అనుభవిస్తాము, పాయు ద్వారా విసర్జన చేస్తాం. కాదు స్వామి, విసర్గం చేయడం అంటే ముక్కుతోటి, కళ్ళతోటి, చెవులతోటి గుబులి, ముక్కులతోటి చీముడు, కళ్ళతోటి ఊసులు, స్వేదరంధ్రాలతోటి మలినమంతా బయటకు వస్తూనే ఉంది. మరి అన్ని విసర్గాలే కదా. అంటే అన్నింటికంటే ఎక్కువగా విసర్జనం చేసేటువంటిది మలం కాబట్టి అందుకే పాయువు దగ్గరికి తీసుకెళ్ళాడు అనమాట. అంతే అంతే. మన ఇంద్రియాలతో ఒక్కొక్క ఇంద్రియం తోటి సంబంధం కలుపుతూ ఆత్మ సంబంధం కలిపి మనం చేస్తున్న ప్రక్రియను మొత్తం చూపించాడు ఆచార్యాల. అదే ఇది పూర్తి అవుతుంది. ఏకాయనం ఏవం సర్వేషాం అధ్వానాం పాదావ్ ఏకాయనం ఏవం సర్వేషాం, ఈ రకంగా మార్గాలు ఎన్నున్నా కూడా, అధ్వం అంటే మార్గం, ఆ మార్గాలు ఎన్నున్నా కూడా ఆ మార్గాల గుండా పోయేటువంటిది పాద అంటే కాళ్ళ యొక్క శక్తి సామర్థ్యం. ఏకాయనం ఏవం సర్వేషాం వేదానాం, ఇక ఈ వేదాలు 3 అని 4 అని ఎన్ని వేదాలు అనుకున్నా కూడా వాటన్నింటినీ వ్యక్తపరిచేటువంటిది వాక్ ఏకాయనం. ఈ వాక్ మాట ద్వారానే వ్యక్తం అవుతుంటాయి అనేటువంటిది ఈ ప్రసంగం సమాప్తం అయిపోయింది. 11 అయిపోయింది. రేపు 12వది చూద్దాం. ధన్యవాదములు ఆచార్య. మొత్తం ఏకాదశి ఇంద్రియాలతోటి మొత్తం పట్టు చూపించాడు ఆచార్య అంట. మీరు చెప్తున్నప్పుడు నేను కూడా మొత్తం చదివాను, అది మొత్తం కూడా చదివాను. చాలా చక్కగా ఆత్మను ఏ విధంగా పట్టుకోవాలి, ప్రారంభము శబ్దము కాటికెళ్ళి ప్రారంభించాడు,
శబ్దం ఏ విధంగా ప్రారంభమైంది మన శరీరం లోపల? నాభిదళం కింది భాగం నుంచి ఆత్మ బుద్ధిని ప్రేరేపిస్తే బుద్ధిని జఠరాగ్ని ప్రేరేపించి జఠరాగ్ని ద్వారా మన శరీరం ద్వారా ఒక్కొక్క శబ్దం ఏ విధంగా వస్తున్నది తత్వాన్ని చాలా చక్కగా చెప్పారు. తర్వాత ఒక్కొక్క ఇంద్రియం ద్వారా ఆత్మ ఏ విధంగా పనిచేస్తుంది, ఆత్మని పట్టుకోవడం పూర్తిగా ఆత్మ సాక్షాత్కారమే ఉన్నది ఈరోజు. ప్రతి అడుగు డోలు కొడతాం కదా, డోలు కొట్టే శబ్దం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? డోలు కొట్టేవాడు ఉండాలా, వీళ్ళని వాయించేవాడు ఉండాలా. చాలా రకాల ఉదాహరణలు వచ్చినాయి. చాలా ధన్యవాదములు ఆచార్య రంపూర్ గారికి. అనంతరం వైదిక సంజోపాసన. ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్తా, ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉండే గంట సింబల్ని గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలి. అప్పుడు మనకు విషయము ఇంకా మనం వింటా ఉంటే ఏమైందంటే మన హృదయం లోపల బాగా చొచ్చుకుపోతుంది, రికార్డ్ అయిపోతుంది. చెప్పంగానే ఎమ్మడే అర్థమైంది విషయం. అది ఆ విధంగా. రాజమణిమ్మ గారు చాలాసేపటి నుంచి ఆగారు. చెప్పండి అమ్మగారు. చిన్న ప్రశ్న ఆచార్యజీ, మీరు వాస్తు గురించి మాట్లాడారు కదా ఇందాక. మరి ఒకరి స్నేహితురాలు వాళ్ళ ఇల్లు వాస్తు ప్రకారం అన్ని విధాల బాగుంది, మీరు చెప్పినట్టుంది, నిత్య అగ్నిహోత్రులు. మరి వాళ్ళ ఇంట్లో గొడవలు. మరి ఇల్లు దోషమా, మనుషుల దోషమా, మనసుల మనస్తత్వమా? మీరు చెప్పిన అమ్మగారు ఆచార్యజీ, వాస్తు దోషం ఉన్న దగ్గర గొడవలు అయితే ఏందని అంటే ఎవరిది తప్పు ఉండదు అక్కడ, ఆయన గొడవలు అవుతుంటాయి. ఇప్పుడు మీరు చెప్పే దగ్గర పొరపాటు వీళ్ళది కనిపిస్తుంది. అన్ని సరిగ్గా ఉన్నాయి అన్నప్పుడు, ఇప్పుడు వంట చేసినప్పుడు అన్ని సరిగ్గానే ఉన్నప్పుడు అది తిన్నది అరుగుతలేదు అని అంటే తినే వాళ్ళ దగ్గర దోషం ఉంటది కదా. మళ్ళీ తిన్నది తిన్నట్టుగా మరి దొడ్డికి పోతున్నారు, కడుపున వస్తున్నది అని అంటే అది వాళ్ళ దోషం కదా, పదార్థ దోషం కాదు కదా, శరీర దోషం. అంతే. అక్కడ కర్మ యజ్ఞం చేస్తారు కానీ వారికి సరైనటువంటి గురువు దొరకలేదు. విడమర్చి వారికి చెప్పేటువంటి గురువు దొరకలేదు. అందుకే ఈ దయానంద సరస్వతి చెప్పినటువంటిది ఏంటంటే ఈ యొక్క పురోహితుడు ఇంటికి రాపింపజేయడం. అదే ఇంటికి గురువు వస్తేనే మనం చెప్పేది కొన్ని, అతను చెప్పేది అన్ని. అందు గురించి అక్కడ మా సమస్యకు పరిష్కారం అది. రామబ్రహ్మచారి గారు చెప్పండి. ఇప్పుడు అమ్మగారు చెప్పినట్టు అది మా ఇంట్లో కూడా జరుగుతుంది. అదే మరి మీ ఇంట్లో మీరు ఎవరిది వినరు కదా, అందరికి మీరే చెప్తుంటారు, గురువులకు మీరే చెప్తుంటారు, ఆచార్యులకు మీరే చెప్తుంటారు, అందరికి మీరే చెప్తారు, ఎవరిది వినరే కదా. అక్కడ వింటే తెలుస్తుంటది. శాస్త్రంలో ఉన్నది వారు చెప్తున్నప్పుడు వినాలి, అక్కడ విని ఆచరించాలి. మీరు మొట్టమొదటి చెప్తుంటారు గురువులకే, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలని. అన్ని మీరే చెప్పిన తర్వాత ఇక వారిని చెప్తుంటారు. అది అట్లా వినాలి. వినడం కూడా ఒక కళ. రాజమణి చెప్పాలా? చాలాసేపటి నుంచి మైక్ ఆన్ లో పెట్టుకున్నారు. సరే, మంచిది. ముని గారు చెప్పండి, ఎవరు ఇవాళ సంధ్యోపాసన? ఓం. నేను నాదే ఆచార్య, చెప్పండి. నాదే వైదిక సంధ్యోపాసన ప్రణవముని. జయమ్మ గారిని చేయించమనండి. అమ్మా జయమ్మ గారిని చేయించమని. జయమ్మ గారిని జయమ్మ గారు అదే వారిని వారు కూడా అటెండ్ అవుతున్నారు కదా, చేయమనండి. రేపు చేపిస్తా అంటుందమ్మా. ఓం. అత వైదిక సంధ్యోపాసన ప్రాణమునే. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అపిదానమసి స్వాహ. ఓం సత్యం యచః శ్రీర్మయి శ్రీః శ్రేతాము స్వాహ. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుశ్చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. ఈ విధంగా అంగస్పర్శ మంత్రం అయిన తర్వాత జీవాత్మ పరమాత్మని
మార్జన మంత్రాల ద్వారా ఆత్మ సాక్షాత్కారం కొరకు ప్రార్థన చేస్తుంది. ఓం భూ పునాదు శిరసి జీవాత్మ ప్రార్థన. ఓ ప్రాణప్రదాత, ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, నీవు నీ పునర్జన్మ ప్రారంధ కర్మ ఫలాన్ని పునీతం చేసుకో. ఓం భువః పునాతు నేత్రయో జీవాత్మ. ఓ దుఃఖ వినాశక పరమాత్మ, నీవు ఈ దృశ్యరూప జగత్తును వీక్షిస్తూ నీ ప్రజ్ఞాబుద్ధిని ఉపయోగించి మంచి చెడుల మూల్యాంకనము తెలుసుకొని దుఃఖానికి సుఖానికి మూల కారణాన్ని తెలుసుకొని తటస్థ స్థితి సాక్షిభూతంగా జీవించు. ఓం స్వహ పునాతు కంఠే జీవాత్మ ప్రార్థన. ఓ స్వయం సుఖ స్వరూప ఈశ్వర సందేశం. కంఠములోని ఈ గుంత స్థానంలో ఆవాగమనాలపై ప్రత్యేకమైన ధ్యాస పెట్టి ఆకలి దప్పికలను నియంత్రించు మరియు వాటిని జయించు. అందుకే పతంజలి ఋషి చెప్పాడు, కంఠకోపేక్షిత్ పిపాస నివృత్తి. స్వయం సుఖానందమే జీవన్ముక్తి మోక్షమని తెలుసుకో. ఓం మహాపునాతు హృదయే జీవాత్మ ప్రార్థన. ఓ మహిమాన్విత మాయాస్వరూప పరమాత్మ ఈశ్వర సందేశం. పునాతు హృదయ అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందింపజేసుకో. నీ భ్రమను నివృత్తి చేసుకో. తద్వారా యోగము, యాగము, త్యాగము సాధనాలతో సక్రియమై అక్రియ ధ్యానం చేసి పురుషార్థంతో ఈశ్వరానుభూతిని పొందు. ఎలాగంటే కనబడే పదార్థం వెనుక ఉన్న కనబడిన నిరాకార తత్వాన్ని తెలుసుకో. ఓం జన పునాతు నాభ్యాం జీవాత్మ ప్రార్థన. ఓ జగన్నాయక, ఈ జన్మ జరామరణ దుఃఖం యొక్క అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. పునాతు నాభ్యాం అంటే నాభిచక్రే కాయవ్యూహ జ్ఞానం, నాభిరిమి చిత్తం విజ్ఞానం. నాభిచక్రంలో సంయమనముతో సత్యాన్ని తెలుసుకొని ఈ తిని తాగి విసరించడం ఏమిటి అని విచారిస్తే ఈ శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుంది. ఓం తపః పునాతు పాదయో జీవాత్మ ప్రార్థన. ఓ పరాత్పర, ఈ తపస్సు అంతరార్థం ఏమిటి స్వామి? జీవాత్మ సందేశం, పరమాత్మ సందేశం. ఓ జీవాత్మ, నీ జన్మ జరామరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. ఈ నిమ్న స్థితి నుంచి ఉచ్చ స్థితికి, ఊర్ధ్వ స్థితికి పైకి రా అని. జంగాభ్యాం పదభ్యాం ధర్మో అస్మ విశిరాజా ప్రతిష్ఠిత. యజుర్వేదము 29. ఈ రెండు పాదముల తొంటి ఎముకల మధ్యలో నేను అని ఈ దేహి జీవాత్మను ఉన్నానని తెలుసుకో. ఓం సత్యం పునాతు పునఃశిరసి జీవాత్మ ప్రార్థన. ఓ అవినాశి సత్యస్వరూప ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, పవిత్ర భావనతో మరొకసారి మళ్ళీ ఈ శిరస్సునందు అనుభూతితో ధ్యానం చెయ్యి, తెలుసుకో. సత్యస్యాపి హితం ముఖం యో ఆసో ఆదిత్యే పురుష సో అసౌ అహం. యజుర్వేద మంత్రంలోని సత్యం యొక్క స్వరూపము కనబడి ఉంది. ఆ సూర్యునిలో తెల్లగా ప్రకాశిస్తున్న ప్రకాశ స్వరూపుడు పురుషుడును నేనే. పురీచం వసానః సుకృతస్య లోకే తత్ర గచ్చ ఎత్ర పూర్వేశ పరేత. యజుర్వేదము. ఓ జీవాత్మ, నీవు ఇక్కడ ఉండవలసిన వాడవు కావు. ఎక్కడికైతే
నీ పూర్వజులు తరించి వెళ్ళిపోయారో అటు ఆ పుణ్యలోకాలకు వెళ్ళు. ఓ జ్ఞానస్వరూప పరమాత్మ, ప్రకాశం కనిపిస్తుంది కానీ నువ్వు కనబడడం లేదు స్వామి, ఎక్కడున్నావు పరమాత్మ? సూర్యుని ప్రకాశింప చేస్తున్నది, ప్రకాశిస్తున్నది ఆ ప్రకాశము నేను. నా శక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం అంతఃకరణేన గృహ్యతే అని తెలుసుకో. ఓం ఖం బ్రహ్మ. జీవత ప్రార్థన. ఓ సర్వవ్యాపక ఈశ్వర సందేశం. పునాతు సర్వత్ర ఈ సంకుచిత శారీరక పింజరము నుంచి అధిగమించి ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్న నిరాకార ఈశ్వరానుభూతిని పొందటం. అష్టచక్ర నవద్వారా దేవనాం పూర్వయోధ్య తస్యాం హిరణ్యే కోచ సర్వే జ్యోతిష వృత. అథర్వవేదం. 8 చక్రాలు, 9 నవరంధ్రాలు, ఇంద్రియాల అయోధ్యాపురం ఈ దేహం అని తెలుసుకో. అందులో స్వర్గమనే స్వర్ణమయ ఆవాస ప్రకాశ జ్యోతి ఆవరించి ఉంది, అది గ్రహించు. అత 7 స్తంతుల అంతర్యాత్ర. ప్రాణాయామంత్రా. ఓం భూః సహస్రార చక్రము, ప్రాణధారణ జీవం పోసుకోవడం. ఓం భువః ఆజ్ఞాచక్రము, త్యాగభావనతో దుఃఖ విముక్తి పొందటం. ఓం స్వహ విశుద్ధి చక్రము, అనాసక్తి భావన అనుభూతి పొందటం. ఓం మహః అనాహత చక్రము, పరమాత్మ తన్వయత్వ భావం పొందడం. ఓం జనః మణిపూర చక్రము, అమృతస్య నాభి. అథర్వవేదము. ప్రసవంలో శిశువు నుండి తెంచుకున్న పేగుబంధం వలె పరమాత్మతో జీవాత్మకుల అవినాభావ సంబంధాన్ని తెలుసుకో. ఓం తపః స్వాధిష్టాన చక్రము, దేహము క్రింది వైపు నుండి కనబడని నిరాకార ఆత్మను పైకి ఒక రూపంలో వెళ్ళడము గమనించడం గమనార్హం. ఓం సత్యం మూలాధార చక్రము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. తైత్రీయ ఉపనిషత్తు. శరీర రహిత ముక్త జీవాత్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మతో ఉంటుందని, ఈ ప్రాపంచిక సుఖదుఖములతో అభావంలో ఆనందమగ్నమై ఉంటుందని తెలుసుకో. ఈ విధంగా సంధ్యోపాదన అర్థపూర్వకంగా చేసి మొదటి ప్రకరణము సంధ్య పూర్తవుతుంది. అత 2వ ప్రకరణము. నిన్న సాయంత్రము ప్రారంభించిన సంధ్యోపాసన సఫలమైన వారు ఉపయుక్త పురుషార్థంతో తరించిపోయారు. అందులో అసఫలమైన వారు మాత్రమే మళ్ళీ అగమర్శన మంత్రంతో ప్రారంభిస్తున్నారు. ఏమిటి అగమర్శనము? అసంతృప్తితో దిగజారి భౌతిక స్థలము నుండి దిగజారిపోవడం, దుఃఖ నివృత్తి బట్టి పాప ప్రవృత్తి, సర్వ సుఖానుభూతిని కుట్ర కుతంత్రాలు, స్వార్థ సుఖానుభూతిని కుట్ర కుతంత్రాలు, ఆధ్యాత్మ జ్ఞానములో అధఃపతనము, జన్మము, కులవృత్తి, ఏహ్యభావము, ఆత్మిక ఉత్థాన నిర్లక్ష్యము మొదలగునవి. ఇక దిగజారుటకు అవకాశం లేనటువంటి స్థాయి నుండి ఆత్మోన్నతిని గావించుకొని జీవన్ముక్తి అవధిని పొందటము మానవ జీవితం యొక్క పరమ లక్ష్యము. ఇదే ఆర్య సమాజ సంస్థాపక అధ్యక్ష గురువు మహర్షి దేవ దయానంద సరస్వతి వారు సంధ్యోపాసన బ్రహ్మయజ్ఞం ద్వారా మనుష్య మాత్రులకు ప్రసాదించిన దివ్య సందేశం. అత అగమర్శన మంత్రాః. ఓం ఋతంచ సత్యంచ విద్యా తపసోऽధ్యజాయత తతో రాత్ర్యజాయత తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాన్ విదదాదిశ్చ మియతో వసి. ఓం సూర్యాచంద్రమసౌ దాత యథా పూర్వమకల్పయత్
दिवंत पृथ्वीञ्चान्तरिक्षमतो स्वः। ॐ शन्नो देवीरविष्टया आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः। तथा मनसा परिक्रमणमन्त्राः। ॐ राजेदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः एभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिस्मस्तं मोजं मे दद्मः। दक्षिणादिगिन्द्रोऽधिपते शिरश्चिराजे रक्षिता पितरेशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः एभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिस्मस्तं मोजं मे दद्मः। प्रदेशे दिग्वर्णोऽधिपतिः पृथाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः एभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिस्मस्तं मोजं मे दद्मः। उदेशे दिक्सोमाधिपतिस्वजो रक्षिता शनिऋषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः एभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिस्मस्तं मोजं मे दद्मः। ॐ ध्रुवादिग्विष्णोरधिपति कल्माचग्रीवो रक्षिता वीरुदेशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः एभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिस्मस्तं मोजं मे दद्मः। ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतित्रो रक्षिता वर्षमिषवः देव्या नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः एभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिस्मस्तं मोजं मे दद्मः। ఈ విధముగా జీవాత్మ పరమాత్మను దశ దిశలలో తెలుసుకొని ఇంకా ఒక అడుగులు ముందుకేస్తూ ఉపస్థాన మంత్రాలతో ప్రార్థిస్తాడు. అత ఉపస్థాన మంత్రాః. ఓం జాత వేదతే సునివామ సోమమరాతియతో నిదహాతి వేదః సనగ పరిషదతి దుర్గాన విశ్వానావేవ సుందం దురితాత్యగ్నిః చిత్రం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తత్సుషచ్చ ఉదిత్యం జాతవేదతం దేవం వాంతికే తవ దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిశ్చ పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. అనంతరము రెండవసారి కూడా అసఫలమైనటువంటి జీవాత్మ పరమాత్మని మరోసారి అవకాశం ఏమని ప్రార్థిస్తూ ప్రాయచిత్త మంత్రం ద్వారా ప్రార్థన చేస్తుంది. అత ప్రాయచిత్త మంత్రాః. తచ్చక్యుర్దేవైతం పురస్తా శుక్రముచ్చరత పశ్యేమ చరితాశ్చితం జీవేమ చరితాశ్చితం శృణ్యామ చరితాశ్చితం ప్రబ్రవామ చరితాశ్చితం అధీనాస్యామ చరితాశ్చితం భూయచ్చ చరితాశ్చితాత్. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన నేను నర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములమనేది చతుర్విధ పురుషార్థములను వెంటనే ఈ జన్మలోనే సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అత నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే
సంయోరవిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన. అత శాంతి మంత్రం. ఓం దేవ్ శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతికి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతికి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమో నమః. అందరికి నమస్తే. శుభోదయం. అందరికి నమస్తే. అందరికీ నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. శాంతి పాఠం చెప్పండి. శాంతి పాఠం అయిపోయింది ఆచార్య, చెప్పారు. సరే, మంచిది. ఓకే. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అమ్మగారు, అమ్మగారు